శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ప్రేక్షక మహాశయులకు శుభాశీస్సులు. మీనరాశికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. మీనం అనగానే ఒక చేప యొక్క తోక చేత ఇంకొక చేప ఇలా రొటేట్గా నడుస్తుంది. అంటే మనకు మీనాన్ని కొన్నిసార్లు ప్రళయకాలం ప్రారంభమయ్యేటువంటి దశల్లోకి చేరుకుంటూ రాశుల్ని మనం మేషం నుండి ప్రారంభించుకుంటూ మీనంలోకి చివరిగా చేసుకుంటాం. చివరి రాశిగా చెప్పబడేటువంటి మేషరాశి వారికి, ఆ యొక్క మీనరాశి వారికి విశేషమైనటువంటి తెలివితేటలు, బుద్ధి వికసితమైనటువంటి జ్ఞానం కూడా చాలా బాగుంటుంది. వారిని కనుక చూస్తే ఈ మాసంలో వచ్చేసరికల్లా పంచమంలో మనకు రాహు ఉండడం వలన కొంత నిన్నటిదాకా ఉండేటువంటి బుధుడు ఒక రకమైనటువంటి వక్ర సమస్యను, అక్కడ 2 గ్రహాలు ఉండడం అనేటువంటిది పోయిన ఆగస్టు మాసం అంతా ఇబ్బంది పడితే ఇప్పుడు ఏకంగా కేవలంగా ఒక్కడుగా ఉండేటువంటి రాహు వలన కూడా కొంత ఆలోచన సంబంధమైనటువంటి వివరాల్లో ఇబ్బందులు పడే అవకాశం కనపడుతోంది మీనరాశి వారికి. అలాగే సప్తమంలో రవి మాత్రం చాలా బలంగా ఉంటాడు. ఈ బుధుడు అనేటువంటి గ్రహము లగ్నానికి చతుర్థాధిపతి మరియు సప్తమాధిపతిగా కొంత పాపత్వాన్ని ఇస్తాడు గనక సోషల్ రిలేషన్స్ విషయంగా కొంత అననుకూలత ఉండే అవకాశం ఉంది. అష్టమాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కొంత వివాహ సంబంధమైనటువంటి వాళ్ళల్లో కొంత చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గురువు అక్కడ లగ్నానికి లగ్నాధిపతి అయి ఉండి యోగాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్న శుక్రుడు రావడం వల్ల అక్కడ ఈ అష్టమంలో ఉండేటువంటి భావం యొక్క బలాన్ని కొంత తగ్గించే పరిస్థితి కనపడుతోంది. దశమంలో వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రం కొంత స్థాన చలనాల్ని పొందేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఈ యొక్క మొత్తం మీద చూసుకుంటే కొంత మీనరాశి వారు కొంత దుఃఖభావంగానే కొంత సమస్యలు కనపడుతున్నాయి. దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహాలన్నీ కూడా కొంత అస్తంగత్వాన్ని పొందడం, అననుకూలమైనటువంటి గ్రహాలు బలంగా ఉండడం వల్ల మీనరాశి వారిలో కొంత ఆశించినటువంటి ఫలితాలు రాకపోవచ్చును. పూర్తిగా మేము ఇచ్చేటువంటి వివరాల్ని మీరు టూకీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జాతక చక్రంలో మనం కేవలము గ్రహ గమనాన్ని అనుసరించినటువంటి దాన్ని మాత్రమే ఇక్కడ ఈ మాసానికి సంబంధించిన వివరాలను ఇస్తున్నాం. మీ జన్మజాతకంలో ఉండేటువంటి ఉచ్చ నీచ స్వక్షేత్రాలకు సంబంధించి ద్వాదశ రాశుల్లో ఉండేటువంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి స్థితిని బట్టి మాత్రమే మీ జాతక చక్రాన్ని పరిపూర్ణంగా చూసే అవకాశం ఉంటుంది. మీ జాతక చక్రంలో ఏదైనా సమస్యలు కలిగి ఉన్నా, జాతకానికి కొన్నిసార్లు సప్తమ భావం అష్టమ భావం పూర్తిగా దెబ్బతిన్నటువంటి వాళ్ళల్లో ఒకటి కాకుండా వివాహాలు 2, 3, 4 దాకా వెళ్ళిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది వైధవ్య దోషాలు అని పిలుస్తారు. ఇలాంటి దోషాలు ఉండేటువంటి వాళ్ళల్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. అలాగే ఎన్ని రోజులు చూసినా అందంగా ఉండేటువంటి వాళ్ళు, చాలా ఆహ్లాదంగా వ్యక్తిత్వంగా మంచి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళకు కూడా వివాహాలు కలగని పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా కేవలం ఈ ఒక్క రాశి వాళ్ళు కాదండి, ఏ జాతక చక్రంలో ఉండే రాశి వాళ్ళు కానీ వివాహ సంబంధమైనటువంటి ప్రకరణాలే కాదు, అన్ని రకాలైనటువంటి దోషాలకు మా దగ్గర సరి అయినటువంటి పరిహారాలు ఉన్నాయి. కేవలం గ్రహాలను పూజించడమే కాదు, కొన్నిసార్లు గ్రహాలను నేరుగా పూజించవలసిన అవసరం అవుతుంది. కొన్నిసార్లు మీ జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహయుతులను బట్టి చండీ హోమాన్ని, సప్తశతి చండీ హోమాల్ని, సర్వతోభద్ర మండపంతో కూడినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవతార్చనలు, అలాగే మనం భద్రకాళి సంబంధమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా మన దగ్గర ప్రత్యేకంగా జరుపుతూ ఉంటాం. అలాగే మనం సుదర్శనాలకు సంబంధించినటువంటి దాంట్లో హయగ్రీవ సుదర్శనం కూడా విశేషమైనటువంటిది ఉంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో పరిగణనలోకి తీసుకున్నట్లయితే మనకు పరిహారాలు చాలా రకాలుగా ఉంటాయి. వాటన్నింటినీ కూడా మీరు నేరుగా సంప్రదించినటువంటి వారికి ఈ సదావకాశాలన్నీ కూడా తప్పకుండా దక్కుతాయి. అలాగే మీరు ఎవరైనా దూరంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఫోన్ ద్వారా కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి అవకాశాలు సామూహికంగా కూడా మేము నిర్వహిస్తూ ఉంటాం కనుక కొన్ని అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి కార్యక్రమాలు, కొంత విత్తం కొద్దీ వైభవం మీకు తెలియంది కాదు. అలాంటి వాటిల్లో సామూహికంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మీరందరూ కూడా చరితార్థులు అవ్వాలనేటువంటి మా సత్సంకల్పంతో చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా మనసారా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ స్వస్తి.